Hello everyone, welcome to Plan Your Trades Price Action and Data Breakdown Analysis for Monday, 1st December. So, fresh month, fresh start, fresh thoughts కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనం. సో, and what are the things we are going to consider in advanced price action అండ్ డేటా బ్రేక్ డౌన్ ఏం చెప్తోంది. సో ఈ డీటెయిల్స్ కంటే ముందు ఒకసారి క్విక్గా మన షేర్ ఫ్యూ వర్డ్స్ విత్ యూ ఆల్ యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్ టు యూ పీపుల్. ఈరోజు ఎవరైతే మెసేజ్ చేసినారో మీ కైండ్ వర్డ్స్ కావచ్చు, మీ సపోర్ట్ కావచ్చు, దోస్ వర్డ్స్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్ యాక్చువల్గా. అంటే ఈరోజు ఇప్పటివరకు చేసింది ఒక లెక్క, నెక్స్ట్ మేము ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం నిజంగా ఇమ్మెన్స్ ఉండే ఈరోజు యాక్చువల్గా. సో అంటే బేసికల్గా ఎవరైతే పీవైటీని మెంటర్గా యాక్సెప్ట్ చేసి మీకు ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో వాటిని పోస్ట్ చేస్తూ అడుగుతూ మీకు హెల్ప్ అవుతుందని చెప్తుంటే, అండ్ ఈ అనాలిసిస్ ఫాలో అవుతున్నాక ప్రాఫిటబుల్ ఉంటున్నామని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ ట్రేడింగ్ ఆపేసి మళ్ళీ రీస్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అండ్ బేసికల్గా ఇవన్నీ కూడా, అండ్ మీ అనాలిసిస్ బాగుంది బట్ మీకు వ్యూస్ రావట్లేదు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సో బేసికల్‌గా ఏంటి అంటే, మనకి చూసే వాళ్ళందరూ ఆర్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ ఏంటి అంటే, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఒక అప్రోచ్‌లోనుంటారు. ఒక సిస్టమ్‌లోనుంటారు. సో, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని గూడా లేదు. అండ్ ఎవరైతే అట్‌లీస్ట్ ఈ 600, 700, 600, 650 పీపుల్‌లో ఒక 50 మెంబర్స్, 30-50 మెంబర్స్ ఆహ్, థాట్ ప్రాసెస్‌ని చేంజ్ చేయగలిగి మీరు రైట్ ప్లేస్‌లో ఉన్నారంటే, ప్లాన్ యూర్ ట్రేడ్ నిజంగా చాలా అదృష్టం చేసుకున్నట్టే బేసిక్‌గా. బికాజ్ మన అనాలిసిస్ గాని, మన నాలెడ్జ్ వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నప్పుడు వచ్చే ఆనందం అనేది ఆహ్, మనం అంటే వర్డ్స్‌లో డిస్క్రైబ్ చేయలేమనమాట. సో, నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. సో, నెక్స్ట్ మేము ముందుకెళ్ళాలనుకుంటే ఈ ఈ ముందుకెళ్ళాలనుకున్నప్పుడు బేసిక్‌గా ఈ రోజొచ్చిన రెస్పాన్స్ గానియండి, ఆహ్, ద వే యూ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ ప్లాన్ యూర్ ట్రేడ్ అనేది గూడా అంటే ఎంత ఇష్టమో చెప్తున్నప్పుడు గూడా, సో, అదొక మంచి ఫీలింగ్ అయితే ఉంటది. సో, యాహ్! అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, సో, ఒకసారి అనాలిసిస్ చూద్దాం. సో, బేసిక్‌గా యాహ్! అండ్ మిడిల్‌లో వి ఆర్ గోయింగ్ టు అంటే ఆహ్, కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ గూడా చేస్తా. సో, ఈరోజు వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. బికాజ్ నేను టూ మెనీ థింగ్స్ రికార్డ్ చేసి పెట్టాలనుకున్నా. బికాజ్ ఒక స్ట్రెచ్‌లో చేసేస్తే మాకు గూడా ఒక వర్క్ అయిపోయినట్టు ఉంటది కాబట్టి. సో, యాహ్! అండ్ మల్టిపుల్ వీడియోస్ చేసే కంటే ఒక వీడియో మీరు ఫ్రీ ఉన్నప్పుడు కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి ఓవర్ ద వీకెండ్. సో దట్ మండే వరకి ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ మేము ఫ్యూచర్‌లో ఏమేం చేస్తున్నాం అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో, యాహ్! సో, బిఫోర్ డేటా బ్రేక్‌డౌన్ ఒకసారి ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ కూడా చూద్దాం. సో దట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసినుండే మనకేం జరిగింది అనేది కూడా క్లియర్‌గా ఐడియా వస్తా ఉంటది. సో, దిస్ ఈస్ ఫర్ మండే. యాహ్! లెట్ మీ ఓపెన్ టుడేస్ ప్రైస్ యాక్షన్. యాహ్! సో, ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ బేసికల్‌గా. సో, అండ్ ఫ్యూ పీపుల్ క్వెషన్ లైక్ ఈరోజు మీరు ప్రైస్ పైకెళ్ళదని ఎలా చెప్పగలరు? డేటాలో అంత డీటెయిల్స్ ఎలా కనిపిస్తది? అండ్ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అన్ని రియల్‌గా మ్యాటరా మీకు అంటే యెస్. గైస్ ఒక సింపుల్ క్వెషన్ బేసిక్‌గా. ఇప్పుడు చెస్‌లో బేసిక్‌గా మనం చెస్ ఎగ్జాంపుల్ తీసుకున్న, స్పోర్ట్స్ ఏది తీసుకున్నా సరే, మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి, మనం ఎక్కువగా బ్యాక్ టెస్ట్ చేస్తే ఏదైనా పాసిబులే. సో, డేటా అక్యురసీ అనేది బేసిక్‌గా ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఉండవు. ఆహ్, ఎవరైతే ప్రొప్రైటరీస్ కానీ ఎఫ్ఐఎస్ గాని బేసిక్‌గా, సో, మనం ఇలా డిస్కస్ చేసుకుంటే వాళ్ళ స్ట్రాటజీస్ గాని, వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ గాని, ఇలా ఒక ప్రైస్ తర్వాత పైకెళ్ళకున్నా గూడా ప్రాఫిట్స్ వచ్చేలాగా ఉన్నాయి వాళ్ళ పొజిషన్ స్ట్రాటజీ అని డిస్కస్ చేసుకున్నాం గదా! సో, రియల్‌గా దీనికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే కొంతమంది అలా ఎలా చెప్పగలుగుతారు అంటే యెస్. నిజంగా అది బేసిక్‌గా ఏంటంటే ఒకే దానిపైన మీరు ఎక్కువ రోజులు ఆర్&డి చేసినా లేదా మీరు కొంచెం డైవ్ చేసి టాపిక్స్‌ని మీరు అంటే ఎక్కువ రీసెర్చ్ చేసినా గూడా ఈజీగా అర్థమవుతా ఉంటది. సో, యాహ్! సో, ఈరోజు మన ప్రైస్ యాక్షన్ వచ్చేసి బేసిక్‌గా ఇది ఫస్ట్ క్యాండిల్ ఉండే. ఇది 50 మినిట్ సారీ 50 ఈఎంఏ ఉండే. అండ్ ఐయామ్ గోయింగ్ టు హైడ్ ఆల్ దీస్. సో, మీకు ఈజీగా అర్థమవుతదని చెప్పడానికి. యాహ్! సో, ఇది ప్రైస్ యాక్షన్ అండ్ మల్టిపుల్ థింగ్స్‌ని ఫ్యాక్టర్ చేస్తూ ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉన్నా గూడా కిందకైతే ఎళ్ళదు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ థింగ్స్ అన్నీ గూడా మనకి హెల్ప్ అయినాయి గూడా ఈరోజు గూడా. ఎవరైతే బేసిక్‌గా స్ట్రాటజీ చేసి న్యూట్రల్ స్ట్రాటజీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్స్ తీసుకున్నారు బేసిక్‌గా. యాహ్!
సో మీకు ఇక్కడ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. దిస్ వాస్ అవర్ 15 మినిట్స్ క్యాండిల్. సో అది 50 ఎంఏ సపోర్ట్ తీసుకుంది. సో క్లియర్‌గా చూస్తే మీరు ఈజీగా ఈ ఈ ఈరోజు మనకి పర్సనల్‌గా నేను ఛానెల్ కూడా ఏసుకోలేదు. ఎవరైతే ఆహ్, సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో సో వాళ్ళు నిజంగా సో లుక్ ఎట్ దిస్ అంటే దీన్ని డౌన్ అయితే బ్రేక్ డౌన్ చేయొచ్చా? సో ఏ లెవెల్ వరకి చేయొచ్చు ఏంటి అనేది ఫ్యూ పీపుల్‌కి ఆన్సర్ చేయలేకపోయినాం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ నేను అలోన్ ఉండే ఈరోజు బేసిక్‌గా ఎవరైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ వెకేషన్‌లో ఉన్నారు. సో ఇది అనమాట ప్రైస్ యాక్షన్. అండ్ ఇలా డ్రా చేసి నాకే చూపిస్తున్నప్పుడు చాలా ముచ్చటేసింది బేసిక్‌గా. సో ఇవన్నీ పక్కన పెడితే మనం ప్రైస్ ఈ రేంజ్ వరకెళ్ళినా ఆర్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి, ఫేక్ బ్రేక్‌ఔట్ ఉంది కాబట్టి, సో ఈ రేంజ్ వరకు తీసుకున్నా కూడా ప్రైస్ అయితే అక్కడికే రెస్పెక్ట్ అయితే ఇచ్చింది. అండ్ మనం ఎప్పుడైనా సరే కొంత స్లిప్పేజ్ ఉంటది 10, 20 పాయింట్స్ అనేది అది బేర్ చేయగలగాలి బేసిక్‌గా. ఒక ఈవినింగ్ స్టార్ ఫార్మ్ అయింది. అండ్ దాని తర్వాత ప్రైస్ చూడండి. సో ఎవరైతే బేరిష్ ఆహ్, సిగ్నల్ వచ్చిందో బేసిక్‌గా ఇండికేటర్ గ్రూప్‌లో కూడా అప్డేట్ అయితే చేస్తుండే. సో 1:1 దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసినా కూడా పర్లేదు. 1:1.52 ఈ లో అయితే టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ 1:1.5 1:1 బుక్ చేసినా కూడా హ్యాపీగా ఉండొచ్చు ఈరోజు అని కూడా డిస్కస్ చేసినుండే. అండ్ ఈ ట్రేడ్ అయితే మనం అప్డేట్ చేయలేదు. ఒకసారి నేను మీకు ఇందులో చూపించడానికి ట్రై చేస్తా. యాహ్! సో ఇక్కడ చూడండి ట్రేడ్స్ అప్డేట్ చేయలేదు. బికాజ్ మనం వద్దనుకున్నప్పుడు ఆర్ నో ట్రేడ్ డే అనుకున్నప్పుడు కూడా సిగ్నల్స్ వచ్చినా కూడా తీసుకోలేదు. సో యాహ్! ఇండికేటర్ గురించి ఫ్యూ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అంటే వినడానికి ట్రై చేయండి. సో ఈరోజు మనం 41 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండే 1:1.5 అనుకున్నప్పుడు ఇండికేటర్‌లో యాహ్! సో 1:1.5 ఇక్కడ చూడండి ఇది అప్డేట్ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి సిగ్నల్ రాలేదు బేసిక్‌గా. ఫుల్ స్ట్రెంత్ వచ్చింది గానీ సిగ్నల్ రాలేదు. బికాజ్ అంత వోలటైల్ ఉండే. సో యాహ్! మీరు ఇక్కడ క్విక్‌గా చూసుకుంటే ఒక 41 పాయింట్స్ అలా ఉండే 1:1.5కి యాహ్! సో అదే ఇక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ మంత్ కరెక్ట్ అంటే కంప్లీట్‌గా చూసుంటే మనకి బేసిక్‌గా అంటే హై ప్రాబబిలిటీ జోన్ వచ్చినప్పుడు 1:3 మీడియం ప్రాబబిలిటీ ఉన్నప్పుడు 1:2 అలా బుక్ చేసుకుంటే మనకి 752 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగినాం విత్ ఓన్లీ 1 లాట్. ఠీకే. సో ఆప్షన్ బయింగ్‌లో కొంచెం డికే ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ట్రేడ్ అనేది హిట్ అయింది కాబట్టి ఆ నంబర్స్ ఇక్కడ మీకు ఆహ్, హ్మ్, క్యాప్చర్ చేసి చూపిస్తున్నాం. అండ్ మనం ట్రైల్ చేసి ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏమనుకుంటామంటే ట్రైల్ చేస్తే ప్రాఫిట్స్‌లో ఉన్న ప్రాఫిట్స్ పోతాయి అనుకుంటాం కదా! బట్ ట్రైల్ చేసి ఉంటే కూడా ప్రాఫిట్స్ చూడండి 1024 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం మనం 1 లాట్‌తో ఠీకే. అండ్ ఈ మంత్‌లో మనం ట్రెండ్ కంటే మనం డిస్కస్ చేసుకున్న అనాలిసిస్ ఆపోజిట్ వెళ్తే మనం ట్రేడ్ అయితే తీసుకోలేదు ఇందులో. బికాజ్ ఎవ్రీ మంత్ మనం చేంజ్ చేసుకుంటాం. కొంత కొంత రిఫైన్ చేసుకుంటాం. ఫస్ట్ మంత్ మనం బేసిక్‌గా ఎట్ ద మనీ సెల్లింగ్ ఆర్ బయింగ్ అని చేసుంటే చూడండి. ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయి అనేది. నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం కొన్ని ట్రేడ్స్ కన్సిడర్ చేయలేదు. బికాజ్ మళ్ళీ ఈ మంత్‌కొచ్చేవరకి చూడండి కంప్లీట్‌గా మనం ఓన్లీ మన అనాలిసిస్ బేస్డ్ ట్రేడ్సే తీసుకున్నాం కాబట్టి సో ప్రాఫిట్స్ అనేవి ఈ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. సో అండ్ ఇక్కడ కొన్ని అపోజిట్ ట్రేడ్స్ కూడా మీకు తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించా. బికాజ్ మనం అవన్నీ కన్సిడర్ చేస్తే కూడా ఎలా ఉంటది, ప్రతీది తీసుకుంటే కూడా ఎలా ఉంటది అని చూపించిన. సో ట్రైల్ చేసుంటే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూడండి. అండ్ ట్రైల్ చేయకుండా మనం అనుకున్న వేలో ప్రాఫిట్ తీసుకున్నా కూడా ఇలా ఉంటది. సో ఇది ఈ మంత్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్. అండ్ దీనికి కోసం సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సండే గానీ, మండే గానీ. సో మీకు ఈజీగా ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ బేసిక్‌గా న్యూ కోడ్ ఏదైతే ఉందో అంటే చేంజెస్ ఉన్నాయని చెప్పా కదా! ఇప్పుడు వెర్షన్ 3.0 నడుస్తుందనుకుంటా. సో నెక్స్ట్ వెర్షన్ 4.0 కోసం యాక్చువల్‌గా ఏదైతే ఆహ్, వోలటైల్ ఉన్నా గూడా ఆర్ డేటా స్ట్రెంత్ ఎక్కువున్నా గూడా బేసిక్‌గా స్ట్రెంత్‌ని మెజర్ చేస్తూ ఇండికేటర్ ఇచ్చేలాగైతే సిగ్నల్స్ ఇచ్చేలాగైతే ఇండికేటర్‌ని అయితే ప్రిపేర్ చేసినాం. బ్యాక్ టెస్ట్ కూడా అయిపోయింది బేసిక్‌గా. సో ఓవర్ ద వీకెండ్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ మీరు అప్డేట్ చేసుకోండి అక్కడి నుంచి. జస్ట్ రిఫ్రెష్ చేస్తే సరిపోతది. ఆర్ ఒకసారి మనం బేసిక్ ఇక్కడ నుంచి డిలీట్ చేసి మళ్ళీ యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. సో అదొక వే అనమాట. అండ్ యాహ్! అండ్ ఫ్యూ పీపుల్ ఎలా ఉండింది అంటే బేసిక్‌గా మాకు ఆల్రెడీ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎలిజిబుల్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ అస్ అన్నారు. సో వాళ్ళ కోసం కూడా ఏంటంటే అట్‌లీస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా అంటే మంత్లీ బేసిస్ గానీ, క్వార్టర్లీ బేసిస్ గానీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రీ ఇండికేటర్ కావాలనుకున్న వారికి ఎలిజిబుల్ అలానే ఉంటది. బట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇండికేటర్ అంటే అలా ప్రొవైడ్ చేయడానికి కూడా ప్లాన్స్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ మోస్ట్‌లీ ఒక 2, 3 డేస్‌లో అనౌన్స్‌మెంట్స్ అయితే ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్.
సో ఇది ఇండికేటర్ గురించి బేసిక్‌గా. సో ఒకసారి ఈరోజు ప్రైస్ యాక్షన్ గూడా చూసుకుంటే మనం బేసిక్‌గా నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ హైని బ్రేక్ చేస్తూ మనం మనం ఇలా పైనుంచి వస్తే ఒక డబుల్ టాప్‌ని కన్సిడర్ చేయొచ్చు. బాటమ్ నుంచి ఎళ్తే ఈ ఏరియాలో డబుల్ బాటమ్‌ని కన్సిడర్ చేస్తూ పైకెళ్తదని డిసైడ్ చేసుకున్నాం. బట్ మార్నింగే ఇలాంటి మూవే వచ్చింది. అండ్ మనం ఏదైతే మూవ్ డిస్కస్ చేసుకున్నామో ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నారు. బట్ అంత ఇంటెన్స్ లేదు కాబట్టి ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్‌ని ప్రైస్‌కి రెస్పెక్ట్ ఇస్తూ సేమ్ ఒక న్యూట్రల్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. సో ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూపిస్తా. యాహ్! సో ఇదనమాట. అండ్ వన్ మోర్ థింగ్ బేసిక్‌గా ఈరోజు ఎవరైతే ప్రాఫిట్స్ చూసినాం ఈ మంత్‌ని ప్రాఫిట్స్‌లో క్లోజ్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బేసిక్‌గా సో మీరంతా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎక్కడ సోషల్ మీడియాలో కూడా మీ ప్రాఫిట్స్‌ని పోస్ట్ చేయకండి. అండ్ ఎవరికీ గూడా గర్వంగా చెప్పకండి బేసిక్‌గా. సో, మీ మీ సక్సెస్‌ని అట్‌లీస్ట్ సపోజ్ ఇప్పటికి ఓ 2 మంత్స్‌లో మీ ప్రాఫిట్స్ ఉంటే దాన్ని ఒక 3 మంత్స్‌గా కన్వర్ట్ చేయండి. దాని తర్వాత ఒక 6 మంత్స్‌గా కన్వర్ట్ చేయండి. సో దట్ ఈజీ అవుతది. సో, మీ పర్సనల్ లైఫ్‌ని కూడా సోషల్ మీడియాలో పెట్టకండి. రీసెంట్ వేస్‌లో మనం చాలా చూస్తున్నాం. అప్పటివరకు హ్యాపీగా ఉన్న ఫ్యామిలీస్ గానియండి, ఈవెన్ సెలబ్రిటీస్ గూడా సో, ఎక్కడి నుంచి వస్తదో తెలీదు. ఆ నెగటివిటీ వస్తది. ఆ ట్రోలింగ్ వస్తది. సడెన్‌గా వాళ్ళ లైఫే కొలాప్స్ అయిపోయే సిట్యుయేషన్స్‌కయితే వస్తున్నాయి కాబట్టి ఒక అంటే ఎక్కడో తెలీదు అది జెలసా ఎక్కడి నుంచి వస్తదో తెలీదు కాబట్టి సో, మీ సక్సెస్‌ని సైలెంట్‌గా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఏదో ఒక రోజు మీ మీ వే ఆఫ్ నేచర్ మాట్లాడాలి బేసిక్‌గా. సో, సోషల్ మీడియాలో మనం ప్రతీదీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో, ఇది షేర్ చేస్తా అని ఫ్యూ పీపుల్ చెప్పినందుకు చెప్తున్నా. సో, అలా చేయకండి. సో, పర్సనల్‌గా ఉంచండి కొన్ని రోజులు దాన్ని. ఈ మంత్ ఆన్ మంత్, తర్వాత క్వార్టర్ ఆన్ క్వార్టర్ అట్లా బిల్డ్ చేసుకుంటూ పోండి. 2026 టార్గెట్ పెట్టుకోండి. సో, అప్పుడు మీకు మంచిగా అనిపిస్తే మీ లైఫ్ స్టైలే మాట్లాడుతా ఉంటది మీ సక్సెస్ గురించి. సో, ఆ వేలో మీ వెల్త్‌ని బిల్డ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సో, ఇదొక రిక్వెస్ట్. యాహ్! అండ్ నేను అంటే మెన్షన్ చేయట్లేదు బేసిక్‌గా ఎవరి గురించి కూడా నేను ఎక్కువ స్పోర్ట్స్ చూస్తా. సో, అక్కడ లైవ్స్ గూడా ఏంటంటే బేసిక్‌గా అప్పటివరకు హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ సడెన్‌గా ఫాల్ అయిపోతా ఉన్నారు. సో, అందుకని చెప్పి వద్దని చెప్తున్నా. సో, ఎక్కువ ఫోకస్ మన మీదకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా పర్సనల్ ఇంటెన్షన్. సో, మీరు గూడా ఫాలో అవుతారనుకుంటున్నా. అది యువర్ పర్సనల్ వ్యూ. ఠీకే. సో, రేపు ఆహ్ ఇండికేటర్ అప్డేట్స్ అయిపోయినాయి. సో, బేసిక్‌గా అండ్ ఇంకొక బేసిక్‌గా ఏంటంటే ఫ్యూ పీపుల్ ఇప్పటికి కూడా కమోడిటీస్ ఇండికేటర్స్ కోసం చూస్తున్నారు. బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ దట్. బికాజ్ నిఫ్టీ ఇచ్చినంత సక్సెస్ రేట్ అంటే మా బ్యాక్ టెస్ట్‌లో అవి ఆ రిజల్ట్ రావట్లేదనమాట. అంటే మేము ఇంకా వర్క్ చేస్తానే ఉన్నాం వాటిపైన. బట్ అది అంటే 80% గాని, 75% గాని ఆ సక్సెస్ రేట్ రావట్లేదు. 60 బిలోకెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. కొన్ని ఫ్యాక్టర్స్ మారిస్తే ఏంటంటే మళ్ళీ వస్తుంది. కానీ సడెన్‌గా ఇంకొక అంటే 1, 2 ఇండికేటర్ సిగ్నల్స్ హ్యూజ్ లాస్ అంటే స్టాప్ లాస్‌ని హిట్ అవ్వకుండా అలా ఉన్నాయి కాబట్టి సో, దాన్ని రిఫైన్ చేసే వే ఇంకా ఉంది. సో, ఇంకొంచెం టైం తీసుకోవచ్చది. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ దట్. అండ్ అండ్ నిఫ్టీ సారీ ఈక్విటీస్‌కి గూడా ఇండికేటర్ ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ సమ్‌హౌ ఎక్కడో చోట అంటే ఎంత సక్సెస్ ఇచ్చినా గూడా ఇండికేటర్ ఎక్కడో చోట ఒక హెడేక్ అనేది క్రియేట్ చేస్తుంది. సో, దాన్ని అవాయిడ్ చేయడం ఎట్లా ఈవెంట్ డేస్‌లో అలాంటి దానిపైన బేసిక్‌గా ఎక్కువ హోంవర్క్ చేస్తా ఉన్నాం. మార్నింగ్ లేస్తే ఇదే పనుంటుంది. బట్ అది నిఫ్టీ, నిఫ్టీ చాలా రోజుల నుంచి పని చేసినాం కాబట్టి ఈ కొలిక్కొచ్చింది. సో, దీనిపైన ఎక్కువ పని చేయలేకుండే ఇంతకుముందు. సో, ఈ 3, 4 మంత్స్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాం. బట్ సమ్‌హౌ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదు. అంటే యాక్సెప్ట్ చేయాలి గూడా మనం. సో, అందుకని చెప్తున్నా. సో, ఇంకొంచెం టైం పట్టొచ్చవి. వాటిపైన ఫోకస్ అయితే పెట్టుకోకండి. నిఫ్టీ ఇండికేటర్‌నయితే పర్ఫెక్ట్‌గా వాడుకోండి. అండ్ అనాలిసిస్‌ని గూడా వాడుకోండి. సో, నిఫ్టీకి ఏంటి అంటే బేసిక్‌గా అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ అవుతది నిఫ్టీ ఇండికేటర్‌కి. మిగతా వాటికేంటంటే అనాలిసిస్ అనేది వాస్ట్ ఉంటది. అంటే సపోజ్ నిఫ్టీ 50లోనే తీసుకుంటే 50 స్క్రిప్ట్స్ ఉంటాయి. 50 ఇండివిడ్యువల్ స్క్రిప్ట్స్‌లో ఏ రోజు మనీ వచ్చింది అలా ట్రాక్ చేయడం కొంచెం ఇబ్బందవుతది. సో, ఆ వేలో ఇండికేటర్‌ని కొంచెం డిలే అవుతుంది. ఠీకే. యాహ్! సో, రేపటి డేటా బ్రేక్‌డౌన్ ఒకసారి చూద్దాం. సో, ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తది. యాహ్! సో, టాపిక్ లెంథీ అయ్యుంటే ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. బట్ కొన్ని చెప్పాల్సినప్పుడు చెప్పిస్తేనే ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ గూడా వస్తది. క్లయింట్స్ వచ్చేసి బేసిక్‌గా మండే రోజు కోసం ఇదంతా. ఈరోజు ఓపెన్ పొజిషన్స్ ఇవన్నీ 28
ఈ నవంబర్. సో, ఫస్ట్ కోసం బేసిక్‌గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్‌గా క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిషే ఉన్నారు. సో, వీళ్ళైతే ఒక మంచి అప్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బేసిక్‌గా. అండ్ ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్‌గా వీళ్ళు బేరిష్ ఉన్నారు. ఆహ్, వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా గూడా అండ్ వీళ్ళ స్ట్రాటజీ చూసినా గూడా ఒక కైండ్ ఆఫ్ బేరిష్‌నెస్ అయితే ఉంది. బేసిక్‌గా చెప్పాలంటే వీళ్ళు ఒక ఇంటెన్స్ బేరిష్‌తోనే ఉన్నారు. బట్ లైవ్ మార్కెట్‌లో ఎలా మారుతది? మన లెవెల్స్ ఏంటి అనేది మీరు టెన్షన్ పడకూడదు బేసిక్‌గా. బేరిష్ అంటే ఎంత బేరిష్ మళ్ళీ అయ్యో! నా బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి గదా! అని చెప్పి. అలా గాదు బేసిక్‌గా. హియర్ అంటే ఐయామ్ నాట్ హియర్ టు కన్‌ఫ్యూజ్ యూ పీపుల్. సో, బేసికల్‌గా ఒక స్ట్రెంత్ ఇవ్వడానికి. సో, అలా నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రొప్రైటరీస్. చూడ్డానికి వాళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ చూస్తే ఇక్కడ బుల్లిష్ కనిపిస్తా ఉంటది. బట్ వీళ్ళు ఒక హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ అనేటివి. అంటే ఒక కిందికి మించి ఎళ్ళవు అనేలాగానే ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ అనేటివి. సో, వీళ్ళు పెద్దగా ఆహ్, మార్కెట్‌లో బేరిష్ ఉన్నారు. బుల్లిష్ పొజిషన్స్ కనిపిస్తా ఉంటాయి ఓవరాల్‌గా చూస్తే. బట్ ఆహ్, రేంజ్ అంటే ఇట్లా ఇంటెన్స్ రేంజ్ అయితే లేదు వీళ్ళది. సో, ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే బేసిక్‌గా సో, ఎవరైతే ఆహ్, క్లయింట్స్ ఉన్నారో బుల్లిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు. వీళ్ళని ఫాలో అవుతూ ప్రొప్రైటరీస్ కూడా బేరిష్ ఉన్నారు. డిఐఎస్‌ని మనం కన్సిడర్ కూడా చేయం బేసిక్‌గా. సో, వీళ్ళు ఇంటెన్స్ బేరిష్ ఉన్నారు. వీళ్ళు ఇంటెన్స్ బుల్లిష్ ఉన్నారు. సో, ఎఫ్ఐఎస్ ఇట్లా డైరెక్ట్‌గా కనపడరు. సో, కనిపిస్తుంది అంటే ఇంకేదో లాజిక్ గూడా ఉంటది. ఎందుకంటే ప్రొప్రైటరీస్‌నే ఫాలో అవుతా కాబట్టి నాకిది అంత పెద్దగా రీచ్ అవ్వట్లేదు. సో, ఒకసారి డేటా చార్ట్ పైన చూద్దాం. అంటే ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో, యాహ్! ఇది మండే కోసం మనం పెట్టుకున్న లెవెల్. అండ్ గైస్ మీకొక దీనిపైన ఎక్కువ యాక్చువల్‌గా నేను ఫ్యూ టాపిక్స్ మర్చిపోయినా గూడా సో, ఇన్ని కవర్ చేయాలా మనం చేస్తూ అంటే యెస్ చేయాల్సొస్తది. సో, ఇనీషియల్ డేస్‌లో డౌ థియరీ చూడడానికి మనకు ఒక డౌ థియరీని అబ్జర్వ్ చేయడానికి 10 మినిట్స్ పడతది. బట్ మంత్ ఆన్ మంత్ మనం అలా హోంవర్క్ చేస్తా ఒక 500 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ మనం ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకుంటూ పెట్టుకుంటే ఆహ్, అసలిది ఒక 30 సెకండ్స్ జాబ్. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనేది ఇంకొక 30 సెకండ్స్. సో, 1 మినిట్‌లో డౌ థియరీ అనేది అయిపోతది. రిట్రేస్‌మెంట్ లెవెల్ ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ 15 మినిట్స్. మేజర్ ఈఎంఎస్ మైనర్ మైనర్ ఈఎంఎస్ 5 సెకండ్స్. రిట్రేస్‌మెంట్ లెవెల్ అనేది 15 సెకండ్స్ అనుకున్నా. సో, ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ ఇదొక 15-30 సెకండ్స్. సో, ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి కూడా 2-3 మినిట్స్‌లో అయిపోతాయన్నమాట. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎక్కువగా వీటికి అలవాటు పడాలి. నేను పర్సనల్‌గా ఇవి చెక్ చేస్తే మిమ్మల్ని అందరిని చెక్ చేయాలని కూడా చెప్పట్లేదు. ఠీకే. నెక్స్ట్ థింగ్ ఈస్ యాహ్! సో, నిఫ్టీ ప్రైస్ ఈ రోజు కోసం ఇలా ఉండింది. అండ్ మీరెప్పుడు కూడా సరే ఇలా నెక్స్ట్ ఏం జరుగుతోంది? డౌ జోన్స్ ఏం జరుగుతోంది? యూఎస్ మెయిన్ ఇండెక్సెస్ ఏం జరుగుతోంది? ఇలా చూస్తూ ఎప్పుడు టెన్షన్ పడకూడదు బేసిక్‌గా. ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఎక్కువ కనిపిస్తది. బట్ రేపు ఏం జరుగుతదో మనం ఎవరం ఏం చెప్పలేం. బేసిక్‌గా నైట్ వరకి మళ్ళీ మనం పడుకున్నాక కూడా ఏదో ఒక న్యూస్ వస్తది. యూఎస్ మెయిన్ ఇండెక్సెస్‌తో పాటు అంటే ఈ ఇండెక్సెస్‌తో పాటు ఇది కూడా డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. ఇన్ కేస్ అప్ అయినా కూడా మనకి హెడేక్ ఏంది ఆల్రెడీ బుల్లిష్ పొజిషన్స్ ఉంటే ఇంకా మంచిది. మనకి పొజిషన్స్ లేకుంటే ఆ రోజు ఎలా అయిన దాన్ని బట్టి చూసుకుంటాం కాబట్టి హెడేకే లేదు. ఇన్ కేస్ బేరిష్ పొజిషన్స్ ఉంటే ఇక్కడ మనకి కైండ్ ఆఫ్ మూర్ఖత్వం అని చెప్పుకోవాలి. బికాజ్ ఎందుకంటే ఇంట్రాడేలో చేస్తే తప్పు లేదు. ఎప్పుడైనా ప్రైస్ హైయర్ హైస్ చేస్తూ ఇలా ఒక అప్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఉన్నప్పుడు మనం ఈ ట్రెండ్‌కి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. దీన్నెప్పుడు కూడా అవాయిడ్ చేయడానికి ఉండాలి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ రిట్రేస్‌మెంట్స్‌ని వెతుక్కోవాలి. ఈ రిట్రేస్‌మెంట్స్‌ని వెతుక్కొని రివర్సల్స్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. దీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. ఎప్పుడు గూడా దీన్ని క్యాప్చర్ చేయడానికి. అంటే ఇక్కడ నుంచి వస్తుంటే ఇక్కడేదో లో పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ట్రైల్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఇక్కడికెళ్ళగానే మనం ఎగ్జిట్ అయిపోవడం గాదు. ఇక్కడ ఒక సిగ్నల్ బేరిష్ క్యాండిల్లో ఏదో ఆహ్, ఏదన్నా ఫార్మేషన్ చూసినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో, అప్పుడు మనం ఏంటంటే ఈ మూవ్‌ని అట్‌లీస్ట్ ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసినా ఇక్కడి వరకి క్యాప్చర్ చేసిన వాళ్ళం అవుతాం గదా! రైట్. సో, అన్నెసెసరీగా ఈ మూవ్‌ని తీసుకొని టెన్షన్ పడేకూడదు అనేది నా ఒపీనియన్. సో, ఇదొకటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనం చేస్తున్నాం గదా! బేరిష్ ట్రేడ్ అంటే యెస్ అది ఓన్లీ నాకు తెలిసి 1-2 హార్స్ ట్రేడ్ చేసి బయటికెళ్ళిపోతాం. అది కూడా డేటా ఉంటే.
సో ఓకే. పొజిషనల్‌గా ఎప్పుడు గూడా పొజిషనల్‌గా మంచి మంచి ట్రేడర్స్ అందరూ అలానే జేస్తారు. సో అదే మీకు జెప్పడానికి ట్రై చేస్తా ఉన్నా. ఠీకే. సో మండే కోసం బేసిక్‌గా ఏంటి అంటే ఏదో గుడ్ న్యూస్ వచ్చింది. అంత పాజిటివ్ ఉంది. సో ఈవెన్ ఎఫ్ఐఎస్ గూడా స్టాప్ లాస్ తీసుకుంటారు. సో అలాంటి సినారియోస్‌లో ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. సో ఈ లెవెల్‌లో సపోర్ట్ తీసుకుంటూ ప్రైస్ పైకెళ్తుంటే దీన్ని ఒక మండే కోసం బేసిక్‌గా ఏంటంటే నాకు ఇది మీడియం ప్రాబబిలిటీగానే కన్సిడర్ చేస్తా. సో అంటే ఈ బుల్లిష్‌నెస్ అనేది మీడియం ప్రాబబిలిటీగానే కన్సిడర్ చేస్తా. సో పర్సనల్ ఒపీనియన్ ఇది. ఒక 50-60% ఆఫ్ క్యాపిటల్‌ని డిప్లాయ్ చేసే ఛాన్స్ ఉంటది. అండ్ ఇక్కడ ఎలా రివర్సల్ తీసుకునేది ఎలా తెలుస్తా ఉంటది అంటే మీరు క్విక్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లాంటి ఫార్మేషన్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. ఇట్లాంటి ఫార్మేషన్స్ అన్నీ చూడండి. అబ్జర్వ్ చేయండి బేసిక్‌గా. ఎందుకు రీటెస్ట్ అంటున్నాం? దీన్ని బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ అయినాక ఏమైంది? రీటెస్ట్ అయి పైకెళ్ళింది. సో ఇలాంటి సినారియోస్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు ఈ రీటెస్ట్ అనేది క్లియర్‌గా అర్థమవుతది. ఠీకే. సో ఇదొక వ్యూ. అండ్ డేటా బేరిష్ ఉంది. సో డేటా బేరిష్‌నప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? ప్రైస్ ఇక్కడ ఓపెన్ ఇవ్వండి, ఇట్లా పైకెళ్ళనివ్వండి. ఇక్కడొచ్చి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికొస్తా ఉంటదో, సో ఈ లెవెల్ వరకే ఒక 1:2 టు 1:2 వరకి మనం హై ప్రాబబిలిటీ జోన్‌గా చూడొచ్చు. బికాజ్ డేటా అలైన్ అయింది కాబట్టి అండ్ కన్ఫర్మేషన్ గూడా ఉంది కాబట్టి 1:2 దాని తర్వాత ప్రైస్‌కి ఇంకా కిందికెళ్తా ఉంది అని మీకు అనిపించిందనుకోండి. సపోజ్ చాలామంది 2 లాట్స్‌తోనే చేసినారనుకుందాం. సో ఈ ఏరియాకి రాగానే ఆర్ బుల్లిష్ ఏ ఏరియాకైనా రండి. మన టార్గెట్ రాగానే అట్‌లీస్ట్ ఒక ఫస్ట్ మీరేదైతే తీసుకున్నారో 2 లాట్స్ తీసుకునుంటారు కదా! అందులో ఒక లాట్‌ని ప్రాఫిట్ బుక్ చేయండి. ఇంకొక లాట్‌కి హెడ్జ్ చేయండి. ఠీకే. అప్పుడు కిందికెళ్తా ఉంటే కొంత ప్రాఫిట్ వస్తా ఉంటది. సపోజ్ ఓన్లీ 2 లాట్స్ ఆల్రెడీ ఒక స్ప్రెడ్ చేసి వదిలేసినారు. అలాంటప్పుడు ఏందంటే ఒక లాట్‌ని ఆ స్ప్రెడ్‌ని తీసేయండి. ఇంకొక లాట్ స్ప్రెడ్‌తో ఉంటది. సో అది మళ్ళీ రివర్సల్ తీసుకునే సిట్యుయేషన్స్ వచ్చినాయనుకోండి. ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది కూడా కంప్లీట్ ఎగ్జిట్ అవ్వండి. బట్ ఇది కిందికెళ్తే ఈ లెవెల్‌లో ఎళ్ళిందనుకోండి మీరు ఈ ప్రాఫిట్ అంతా మిస్ అవ్వరు కదా! సో అలా అప్డేట్ చేసిందే ఈ ఇండికేటర్ రిజల్ట్. ఠీకే. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనం నార్మల్‌గా టార్గెట్ రాగానే బుక్ చేస్తే 752 పాయింట్స్. మనం ట్రైల్ చేస్తే 1024 పాయింట్స్. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇందులో నేను ఎగ్జాగరేట్ చేయడానికి ఆహ్, అలాంటి థాట్స్ అయితే లేవు. సో, ఠీకే. సో, ఇదొక వే. ఇది నేను పర్సనల్‌గా హై ప్రాబబిలిటీ ట్రేడ్‌గా కన్సిడర్ చేస్తా. ఠీకే. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి పుల్ బ్యాక్ ఉంటది. సో, ఈ లెవెల్‌లో గూడా ఒక పుల్ బ్యాక్ అయితే కనిపిస్తుంది. సో, కనిపించిన ప్రతిసారి మనం ఒక ట్రెండ్ లైన్ ఏయలేం గాబట్టి అందుకనే చెప్తా నేను. ఇక్కడ ప్రైస్ గ్యాప్ అప్ అవ్వనియండి, గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. ఈ ఏరియాస్ నుంచి కిందికొస్తా ఉంటే సో, పర్సనల్‌గా నేను ఫీల్ అయ్యే ట్రేడ్ ఇది. అండ్ ఐయామ్ నాట్ హియర్ టు ఫోర్స్ ఎనీవన్ ఇది తీసుకోండి అని చెప్పి. అండ్ వి ఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టు. ఠీకే. సో, ఏదైతే చేస్తున్నామో అది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసే మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి. ఠీకే. దీన్ని బట్టి ట్రేడ్ అయితే చేయకండి. ఈ అనాలిసిస్ మీ అనాలిసిస్‌తో మ్యాచ్ అవుతూ మీకు యూజ్ అవుతా ఉంటే ఇక్కడ నుంచి కొన్ని ఎలిమెంట్స్‌ని క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సారీ. యాహ్! అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి? ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడబుల్ సినారియో ఫర్ మీ అంటే ఈ లెవెల్‌లో గ్యాప్ డౌన్ అవుతాయి. ఈ లెవెల్స్‌లోనే గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇక్కడిక్కడే ట్రేడ్ అవుతా ఉంటే ఇక్కడ నుంచి రివర్సల్ చూసుకుంటాను. బికాజ్ బై ఆన్ డిప్స్ అనేది నా హైయర్ టైమ్ ఫ్రేమ్ చెప్తున్న ఆహ్, సినారియో కాబట్టి. సో, ఠీకే. సో, ఇది నేను కన్సిడర్ కూడా చేయను. అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకొకటి డేటా బేరిష్ ఉంది. అండ్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. సో, ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. బికాజ్ నాకు ఇలాంటి కన్ఫర్మేషన్ లేదు. అండ్ వీళ్ళు స్టాప్ లాస్ తీసుకుంటారని ఎలా తెలుస్తది అంటే మనకి క్విక్‌గా ఇలా ప్రైస్ ఒక ఒక ఇలా ఇలా ఇలాంటి ఈ క్యాండిల్ లాంటి ఫార్మేషన్స్ ఉంటాయి కదా! దాన్ని బట్టి లైవ్‌లో ఓఐని బట్టి మనం అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక క్వెషన్ ఉండే యాక్చువల్‌గా 2, 3 డేస్ నుంచి నేను మర్చిపోతా ఉన్నా. సో, మీరు డే అయిపోయినాక మీరు ఎన్ఎస్‌సి రిలీజ్ చేసే డేటాను చూసి ఎఫ్ఐస్ ఇలా ఉన్నారు, ప్రొప్రైటరీస్ ఇలా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా! సో, లైవ్‌లో చెప్పడం పాసిబులా అని అడిగినారు. సో, అది పర్సనల్‌గా నాకు గాదు. ఎవరికీ పాసిబుల్ గాదు. ఓన్లీ ప్రొప్రైటరీస్‌కే పాసిబుల్ ఉంటది. నాకు తెలిసి లైవ్‌లో వాళ్ళు డేటా ట్రాక్ చేస్తారో లేదో కూడా తెలీదు. నేను దాని పైన కమెంట్ చేయలేను. బికాజ్ మన తెలవని వాటి గురించి మాట్లాడలేము కాబట్టి. ఠీకే. సో, అది నాకైతే పాసిబుల్ గాదు. నాకు తెలిసి ఎవరికీ పాసిబుల్ గాదు. సో, లైవ్‌లో నేను గూడా చెప్పలేను. ఠీకే. సో, అది మీకు చెప్పాలనుకున్న విషయం. దానిపైన హోమ్ వర్క్ చేసినా గూడా వేస్ట్. ఓన్లీ థింగ్ ఈజ్ అట్‌లీస్ట్ డే తర్వాత వచ్చే డేటా పైన చేయండి. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ వరకు ఆ డేటాకి వాల్యూ ఉంటది. అట్‌లీస్ట్ 10:30 వరకి వాల్యూ ఉంటది. కాబట్టి మన ట్రేడ్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్నింగ్ అయిపోతాయి. ఠీకే. సో, యాహ్!
ఇదొకటి. అండ్ అవాయిడబుల్ సినారియో పైన ఓపెన్ అయ్యి ఇక్కడే ట్రేడ్ అవుతుంటే కూడా అవాయిడబుల్ సినారియో. ఎందుకంటే అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నా నెక్స్ట్ టార్గెట్ యాక్చువల్లీ ఇంతకుముందు ఈ ఏరియాలో ఉండే. బట్ ఇక్కడికి దాన్ని కొంచెం డౌన్ చేసిన బికాస్ బేస్డ్ ఆన్ దిస్ ఇంట్రాడే అనమాట. అండ్ చాలామంది అడుగుతారు 27,000 ఎప్పటివరకు రీచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26,500 రీచ్ అవనియండి. దాని తర్వాత చూసుకుందాం అది ఎప్పుడు రీచ్ అవుతుంది ఏంటి అనేది. అండ్ దానిపైన ఎప్పుడు ఫోకస్ చేయకండి. అవి మన చేతిలో లేని థింగ్స్ అవన్నీ. ఓన్లీ థింగ్ ఈజ్ మనం రేపు ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేసుకోగలుగుతాం. మన దగ్గర జీనీ ఏం లేదు. మన దగ్గర జీనీ సెటప్ ఉంది తప్పితే జీనీ లేదు ఏదైనా చెప్పడానికి. ఠీకే. సో అండ్ ఇది పర్సనల్‌గా కన్సిడర్ చేస్తారనుకుంటున్నా. బికాజ్ అవన్నీ మన హ్యాండ్స్‌లో లేని థింగ్స్ వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. బై ఆన్ డిప్స్ ఉందా అంటే బై ఆన్ డిప్స్. మన స్ట్రెంగ్త్ 27,000 వరకి మనం చేయొచ్చా అంటే మనం మెల్లి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. దాంట్లో ఏముంది. టీకే. ఇది ఓవరాల్ వ్యూ ఫర్ మండే. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే బేసిక్‌గా ఎవరు అవైలబుల్ లేరు కాబట్టి సో బేసిక్‌గా ఈ వీకెండ్ క్యూఎన్ఏ కండక్ట్ చేద్దాం అనుకుండే. బట్ అది నెక్స్ట్ సండే గానీ, సాటర్డే గానీ మీకు షిఫ్ట్ చేసి మీకు వెడ్నెస్‌డే గానీ, థర్స్‌డే గానీ అప్డేట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా. సో దట్ అవైలబుల్ ఉంటే మీరు అటెండ్ అవ్వచ్చు. మీ క్వెషన్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. అండ్ ఇంకేమన్నా జనరల్ టాపిక్స్ మాట్లాడుంటే కూడా వి విల్ డిస్కస్ ఓవర్ దాట్. ఠీకే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. టేక్ కేర్.